హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. చూడండి, నేనైతే ఈ వీడియోలో బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ న్యూ మోడల్ చూపిస్తున్నానండి. చూడండి, ఇలా మార్కింగ్ వేసుకుంటాం కదా, మనము రౌండ్ షేప్లో పెట్టుకొని మన మెజర్మెంట్స్ ప్రకారం ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఎప్పుడు కానీ బ్లౌజు బ్యాక్ నెక్ డిజైన్స్ కుట్టేటప్పుడు ముందుగా క్లాత్ని అయితే కట్ చేయొద్దండి. మనము మెజర్మెంట్స్ పెట్టుకున్న తర్వాతే క్లాత్ని అయితే కటింగ్ చేయాలి. కింద వరకు ఇలా డిజైన్ అయితే పెట్టుకున్నానండి నేను. మన నెక్ డిజైన్ డీప్ని బట్టి మనము వెడల్పుని బట్టి ఈ డిజైన్ అయితే నేను ఇక్కడ చిన్న డాట్ పెట్టాను చూడు, అంత వెడల్పు ఉందండి నెక్. దానికి ఒక 1/2 ఇంచ్ బయటకైతే మార్కింగ్ చేసుకున్నాను. చూడండి, చిన్న డాట్ పెట్టాను కదా, కింద నుండి పైన వరకు నేను అలానే కటింగ్ చేసుకుంటూ వెళ్తుంటాను. చూడండి, డిజైన్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, ఇలా చిన్న చిన్న డిజైన్సే కానీ మనకు లుక్ బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. డిజైన్ చాలా బాగా వచ్చింది స్టిచ్చింగ్ చేసిన తర్వాత. చూడండి, మనం కటింగ్ చేస్తే మనకు ఏ మోడల్గా వచ్చిందో చూడండి. డిజైన్ అలా కనిపిస్తుంది మనకి. దీనికి నేను మొత్తం ఇన్విజిబుల్ పైపింగే ఎలా వేయాలో కూడా చూపిస్తానండి. చూడండి, ఇలా ఉంది కదా నెక్ మనకి. ఇప్పుడు మనకు నెక్ డిజైన్ ఇలా వచ్చినప్పుడు మనము ఒక పార్ట్ని అయితే తీసేసుకోవాలి. తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ థ్రెడ్, మనకు ఇన్విజిబుల్ పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ క్లాత్కి పెట్టి నేనైతే స్టిచ్ చేసేసాను. దానిని మెల్లిగా నేనైతే స్టిచ్ చేస్తున్నానండి. ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ వేయడం వల్ల మనకు లుక్ బాగుంటుంది, ప్లస్ నీట్గా కనబడుతుందండి. మనకి ఈజీగా ఉంటుంది. మామూలుగా పైపింగ్ కూడా వేసుకోవచ్చు, కానీ మ్యాక్సిమం నేనైతే ఇలానే వేస్తాను. ఎందుకంటే ఇలా బోటిక్ ఫినిషింగ్ ఉంటుందండి, మనకు నీట్గా కనబడుతుంది. కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. టర్నింగ్స్ దగ్గర అయితే కొంచెం స్లోగా నిడిల్ కిందకి దింపి మనం అక్కడ చిన్నగా ఒక కాట్ అయితే పెట్టుకోవాలండి. కాట్ పెట్టుకొని అలా తిప్పుకోవాలి. వీడియో లెంత్ అవుతుందనేసి నేనైతే ఫాస్ట్గానే తీస్తున్నానండి. చూడండి, టోటల్గా మనకైతే ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం దీనిని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి స్టిచ్ చేస్తే మనకు డిజైన్ అనేది వస్తుంది. ఓకేనా. అటువైపు కుట్టాము కదా, ఇప్పుడు ఇటువైపు కొంచెం ఉల్టా తిప్పి మనం ఇప్పుడు అటువైపు పైనుంచి కుట్టాము కదా, ఇటువైపు కింద నుంచి కుట్టాలండి. మనము ఈ థ్రెడ్ క్లాత్ని రెడీ చేసుకున్నాం కదా, అలాంటప్పుడైతే ఈ ప్రాబ్లం లేకుండా, మిస్టేక్స్ కాకుండా చూసుకోండి. అదే అలానే కుట్టామని ఇదే అలానే కుట్టామనుకో, 2 పార్ట్స్ ఒకే వైపు వస్తాయండి. ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ రావు. మనం పైనుంచి ఒకటి కుట్టాం కాబట్టి కింద నుండి ఒకటి కుట్టాలి. ఇది మాత్రం మర్చిపోకండి తప్పకుండా. చిన్న చిన్న టిప్సే అనుకుంటాం కానీ అవి చాలా మిస్టేక్స్ అవుతుంటాయి. ఇది మాత్రం గమనించండి. చూడండి, దీనిని మెల్లిగా కరువు దగ్గర అయితే నేను తిప్పుకుంటూ కుడుతున్నానండి. మనం నెమ్మదిగా కుడుతూ ఉంటే మనకు కూడా ఇది అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, నెక్ డిజైన్ అనేది ఎప్పుడైనా మనము నీట్గా రావాలి అని అంటే ఇన్విజిబుల్ పైపింగే వేయాలి. మామూలు పైపింగ్ వేస్తే వస్తుంది, కానీ అంత లుక్ ఫినిషింగ్ నీట్గా అనిపించదు. ఓకేనా. చూడండి, ఇప్పుడు 2 వైపులా మనకైతే నెక్కి ఇన్విజిబుల్ పైపింగ్ని అయితే అటాచ్ చేసేసాము. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎలా అటాచ్ చేస్తున్నామో చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ పెట్టి, పైన మనం లైనింగ్ క్లాత్ని రాంగ్ సైడ్ పెట్టి మెల్లిగా మనం థ్రెడ్ పక్క నుండే స్టిచ్ వచ్చేటట్టు చూడాలండి. ఇక్కడ టర్నింగ్స్ దగ్గర ఒక స్టిచ్ బయటకు వేసి మళ్ళీ యథావిధిగా దాన్ని అయితే అలానే కుట్టాలి. చూడండి, దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను కదా మీకు. టర్నింగ్స్ దగ్గర అయితే కొంచెం స్లోగానే కుట్టండి. నేను చాలా స్లోగానే కుడుతున్నాను, ఎందుకంటే మనకు నెక్ షేప్ అవుట్ కాకుండా ఉండాలి అని అంటే ఇలానే చేసుకోవాలి. అలానే మనం నీట్గా కుట్టుకుంటూ వెళ్తూ ఉంటే మనకైతే నీట్గా వచ్చేస్తుందండి ఇన్విజిబుల్ పైపింగ్. క్లాత్ ఏ ముడతలేవు. ఈ క్లాత్ మరీ పల్చగా ఉందండి. అది కొంచెం గట్టిగా లాగితే పిక్లేటట్టు ఉంది, అది అలా బాగాలేదు, అంత స్ట్రాంగ్గా లేదు. ఇది స్టిఫ్గా లేదనమాట. క్లాత్ కూడా అంత మామూలుగానే ఉంది. అందుకనే కొంచెం నెమ్మదిగానే స్టిచ్ చేస్తున్నా. మనము ఇష్టం వచ్చినట్టు కుడితే కూడా క్లాత్ చినిగే ఛాన్సెస్ ఉంటుందండి. అందుకని మనమైతే మన తరపు నుండి ఏ మిస్టేక్స్ లేకుండా మనమైతే నీట్గా ఫినిషింగ్ అయితే ఇవ్వాలి.
ఓకేనా. చూడండి ఎలా వచ్చింది ఇన్విజిబుల్ పైపింగ్. మనము లోపల ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కటింగ్ చేసేసుకున్న తర్వాత 2 వైపులా అలా కుడితే మనకి బ్యాక్ నెక్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు మధ్యలో ఈ పాటని ఎక్స్ట్రా బార్డర్ని తీసుకున్నాం కదా, అది రౌండ్ నెక్ లాగా కొంచెం కటింగ్ చేసేసుకొని దానికి మాత్రం ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, అది జస్ట్ ఎక్స్ట్రా క్లాత్ని మనం యాడ్ చేయడం అన్నమాట. లుక్ బాగుంటుందండి. ఇలా మనము ప్లెయిన్ బ్లౌజ్లో వచ్చి బార్డర్స్ వచ్చినప్పుడు ఇలా డిజైన్స్ ట్రై చేస్తే చాలా బాగుంటాయి. లుక్ మాత్రం చాలా బాగుంది. హ్యాండ్స్కి కూడా బార్డర్ వచ్చింది, ఇలా నెక్కి బార్డరు, మళ్ళీ నేను టైజిల్స్ కూడా బార్డర్తోనే చేశాను దీనికి. అలా బ్లౌజ్ అయితే హైలైట్ అయిందండి. కస్టమర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూడండి, 2 వైపులా మనం అలా స్టిచ్ వేసిన తర్వాత మనకైతే లుక్ ఇలా వచ్చిందండి. ఇప్పుడు కింద వైపున కూడా మనం పైపింగ్ వేసేసుకోవాలి. ఓకేనా. కింద వైపున వీపుకు పైపింగ్ వేసేటప్పుడు ఒకటి ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని దానికి ఫస్ట్ పైపింగ్ క్లాత్ని అయితే అటాచ్ చేసుకోవాలండి. ఇది మామూలుగా బ్లౌజులు కుట్టినప్పుడైనా ఈ పైపింగే యూజ్ అవుతుంది, డిజైన్స్కైనా మనకి ఈ పైపింగే యూజ్ అవుతుందండి. మనకు లుక్ బాగా కనబడుతుంది, ఇన్విజిబుల్ పైపింగ్ లాగే వస్తుంది. నేనైతే 100కి 99% ఈ పైపింగ్నే వేస్తానండి. నాకు ఇదే కంఫర్ట్గా అనిపిస్తుంది కాబట్టి నేను ఇదే వేస్తాను. మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే దానికి మీరు ఫిక్స్ అయిపోండి. చూడండి, మనం ముందుగా డాట్స్ వేసి పెట్టుకొని బ్యాక్ పార్ట్కి పైపింగ్ క్లాత్ లోపలికి వెళ్ళిపోయి మనకు లైనింగ్ క్లాత్ పైనకు ఉండేట్టుగా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. థ్రెడ్ పక్క నుండే స్టిచ్ వచ్చేటట్టు అయితే వేయాలి. అలా వేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకు నీట్గా వస్తుందండి ఫినిషింగ్. చూడండి, మనము అలానే కుట్టుకుంటూ వెళ్ళాలండి. బ్యాక్ పార్ట్ మొత్తం అలానే కుట్టి మనం ఆ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేస్తే ఫినిషింగ్ అయితే సూపర్ ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దాన్ని లోపలికి పెట్టేసుకొని మనం ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఎంత నీట్గా ఉంది కదా, చిన్న బార్డరే కానీ బ్లౌజ్కి లుక్ చాలా వచ్చిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా మనం ఒక కుట్టు పెట్టేసి ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం తీసేయాలి. ఈ పైపింగ్ అయితే ఇలా ఉంది. టోటల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.